ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మరి నూతన ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 2వ వచనం. ప్రొవర్బ్స్ 7:2. నా ఆజ్ఞలను నీవు మనస్సున నుంచుకుని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. కీప్ మై కమాండ్మెంట్స్ అండ్ లివ్, అండ్ మై లా యాజ్ ది యాపిల్ ఆఫ్ ద ఐ. యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇక దినాన్ని దేవుడు మనకి ఇచ్చినారండి. లోకం యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు ఎప్పుడు ఈ లోకాన్ని మనం విడిచిపెడతామో తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇలాంటి దుర్దినాల్లో, పైక దినాల్లో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ యేసు ప్రభువారిలోని సత్యాన్ని గుర్తించాలి. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని ధ్యానిద్దాం. నా ఆజ్ఞలో నీవు మనస్సున ఉంచుకుని ఎడలా. యేసు ప్రభువారు ఒక చక్కని మాట అన్నారు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని. అవునండి, నేటి దినాల్లో మనిషికి రొట్టె సమృద్ధిగా ఉంది, కానీ తమ జీవితాలకు కావాల్సింది, తమకు మనశ్శాంతి ఇచ్చేది, తమ జీవితాల్లో వారి యొక్క భయం నుంచి, వారి యొక్క దిగుల నుంచి పోగొట్టేది దేవుని యొక్క మాట అనే సత్యాన్ని గుర్తించాలి. ఎందుకంటే దేవుని యొక్క మాట ఎప్పుడైతే మన జీవితాల్లో, హృదయాల్లో ఉంటుందో పిల్లరా, అది మనకి గొప్ప నిరీక్షణ పుట్టిస్తుంది. చూడండి, మరి గత కాలంలో కేరళలో జరిగినటువంటి వరదల గురించి ఆలోచిస్తూ వచ్చాం, కానీ అలాంటి పరిస్థితి మన యొక్క ప్రాంతాల్లో లేకపోతే మనకొస్తే మన పరిస్థితి ఏమిటి పిల్లరా? దేవుని వాక్యము మన బ్రతికిస్తుంది. కాబట్టి దేవుని మాటలు ఎప్పుడైతే మన జీవితాల్లో ఉంటాయో గొప్ప నిరీక్షణ కలిగి ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టినా ప్రభువారితో ఉంటామని గొప్ప శుభప్రదమైనటువంటి ఆదరణ మనకుంటుంది. అలాంటి ఆదరణ మరి నీకున్నదా? ఉంటే ఎంత ధన్యుడు, ధన్యురాలు. మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు అలాంటి జీవాన్ని ఇస్తాయి, అలాంటి బలాన్ని ఇస్తాయి, శక్తినిస్తాయి. కాబట్టి పాపం నుంచి జయాన్ని కూడా మనం పొందుకుంటామండి. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, ప్రేమగల తండ్రి, మరి నూతన శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు. బలమైన వారు, అందచందంలో గలవారు, ఆస్తిపరులు ప్రభువా ఈ లోకాన్ని విడిచిపెట్టినారు, కానీ ఇంకా భూమి మీద మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావంటే మీ కృప మా పట్ల ఎంత పారమగున్నదో ప్రభువా, అందుని బట్టి మీకు వందనాలు. తిరిగి ఉదయకాల సమయంలో మా జ్ఞాపకం చేస్తున్నారు. మీ యొక్క ఆజ్ఞలు, మీ మాటలు ఎంత విలువైనవని. ఒకవేళ అది మా మనసులో ఉంచుకున్నట్లయితే, మా హృదయాల్లో దాచుకున్నట్లయితే అది మనల్ని కాపాడుతుంది ప్రభువా, మమ్మల్ని బ్రతికిస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మమ్మల్ని బ్రతికించేది మీ మాటని గ్రహించి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినడానికి, ధ్యానించడానికి, వాక్యము ద్వారా నడిపింపబడడానికి, కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం ఇచ్చింది. మా యొక్క ప్రియుల యొక్క ప్రతి అవసరత యేసు ప్రభువారి యొక్క ఘనమైన నామం ద్వారా తీర్చబడునుగాక సహాయం ఇచ్చింది. అది వ్యాధైన, బాధైన, కష్టమైన, అసమాధానమైన, భయమైన, నిద్రలేమైన ఏదైనప్పటికీ కూడా యేసు ప్రభువారి యొక్క నామం బట్టి వాటి మీద జయము కలుగునుగాక. ప్రతి చీకటిని మేము బంధిస్తున్నాం, సహాయం ఇచ్చేయమని. ఈ దినమంతా మీరు రేకుల కింద భద్రపరిచి మీ యొక్క మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.